ఇంగ్లాండ్తో జరుగుతున్న చివరి టెస్ట్లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ సొంతం చేసుకుంది. 6 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 367 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవెల్ టెస్ట్లో భారత్ విజయంతో 5 టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేసింది. ఇంగ్లాండ్తో జరుగుతున్న చివరి టెస్ట్లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ సొంతం చేసుకుంది. 6 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 367 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవెల్ టెస్ట్లో భారత్ విజయంతో 5 టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేసింది. ఇంగ్లాండ్తో జరుగుతున్న చివరి టెస్ట్లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ సొంతం చేసుకుంది. 6 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 367 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవెల్ టెస్ట్లో భారత్ విజయంతో 5 టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేసింది. ఈ విజయానికి సంబంధించి పూర్తి అనాలిసిస్ మా స్పోర్ట్స్ జర్నలిస్ట్ వెంకటేష్ గారు అందిస్తారు. వెంకటేష్ గారు చెప్పండి, ఈ విజయాన్ని ఏ విధంగా చూస్తున్నారు మీరు? వండర్ఫుల్ అండ్ ఇన్క్రెడిబుల్ విక్టరీ స్వామి గారు. ఎందుకంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు 35 రన్స్ కావాలి, 4 వికెట్ చేతిలో ఉన్నాయంటే ఇంగ్లాండ్ గెలుస్తారని చెప్పి అందరు కూడా ఫ్యాన్స్ అందరూ కూడా రాజీ పడిపోయారు. ఏముందులే ఒక 3-4 ఓవర్లో వాళ్ళు గెలిచేస్తారని చెప్పి అనుకున్నారు. కానీ ఇంత అద్భుతంగా మన టీం పర్ఫార్మ్ చేయాలి. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ నిన్న క్యాచ్ డ్రాప్ చేశాడు. దానివల్లే మనం ఓడిపోతున్నాం అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంది. కానీ సిరాజ్ ఈ రోజు మార్నింగ్ బౌల్ చేసిన విధానం, అతను తీసిన వికెట్లు, దాంతో ఏంటంటే మనం ఎప్పుడు ఇండియా ఇంత నేరో మార్జిన్ తో గెలవలేదు. జస్ట్ 6 రన్స్ తేడాతో ఇండియా గెలవడం మొట్టమొదటిసారి. ఈ సిరీస్ లో మనం ఇంత తక్కువ మార్జిన్ తో గెలవడంతో పాటు ఈ సిరీస్ మనం ఓడిపోవాలని ఏమాత్రం ఆస్కారం లేదు. ఎందుకంటే మన టీం పర్ఫార్మ్ చేసిన విధానం చూస్తే ఈవెన్ మనం ఓడిపోయిన 2 టెస్టులు కూడా మనం గెలవాల్సిన పరిస్థితి మనకు కనిపించింది. మనం అన్ఫార్చునేట్లీ ఆ 2 టెస్టులు కూడా ఓడిపోయాం. సో అలా ఓడిపోయిన తర్వాత కూడా మనం బ్రహ్మాండంగా కంబ్యాక్ కావడం, ఒక స్టేజ్ లో 3 మంత్ ఓడిపోతాం అనుకున్న టైంలో మనం ఒక ఇన్క్రెడిబుల్ విక్టరీ. ఇది ఈ యంగ్ టీమ్ కి ఒక పెద్ద టానిక్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ లో మనం ఇలా సిరీస్ డ్రా చేసుకోవడం అనేది, ఓడిపోయే పరిస్థితులు, హోప్లెస్ సిచ్యుయేషన్ నుంచి మనం అలా గెలవడం అనేది నిజంగా అద్భుతమైన విజయం. సిరీస్ డ్రా అయినప్పటికీ కూడా ఇండియా డెఫినెట్ గా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ముఖ్యంగా యంగ్ టీమ్ బౌలింగ్ లో కానీ బ్యాటింగ్ లో ఎక్స్పీరియన్స్, ముఖ్యంగా బుమ్రా లాంటి బౌలర్ లేకుండా కూడా సిరాజ్ అద్భుతంగా పర్ఫామ్ చేయడం. దిస్ విక్టరీ డెఫినెట్లీ బిలాంగ్స్ టు మహమ్మద్ సిరాజ్ అని చెప్పాలి. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద అనాలిసిస్ వెంకటేష్ గారు. ఇంగ్లాండ్తో జరుగుతున్న చివరి టెస్ట్లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ సొంతం చేసుకుంది. 6 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 367 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవెల్ టెస్ట్లో భారత్ విజయంతో 5 టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేసింది. బ్రూక్స్ క్యాచ్ వదిలి మ్యాచ్ను చివరి దాకా తీసుకువచ్చిన సిరాజ్ చివరికి తానే ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. చివరి రోజున చెలరేగిపోయాడు. సస్పెన్స్ థ్రిల్లర్ మ్యాచ్లో భారత్కు చిరస్మరణీయమైన విజయం అందించాడు.
బ్రూక్స్ క్యాచ్ వదిలి మ్యాచ్ను చివరిదాకా తీసుకువచ్చిన సిరాజ్ చివరికి తానే ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. చివరి రోజున చెలరేగిపోయాడు. సస్పెన్స్ థ్రిల్లర్ మ్యాచ్లో భారత్కు చిరస్మరణీయమైన విజయం అందించాడు. నిజానికి ఈ మ్యాచ్లో భారత్ గెలుపు ఆశలను వదిలేసుకుంది. అయితే సిరాజ్ వికెట్లు తీయడం మొదలుపెట్టాక మ్యాచ్ టర్న్ అయింది. టెస్టుల్లో చాలా కాలం తర్వాత నరాలు తెగే రీతిలో మ్యాచ్ సాగింది. గాయపడిన వోక్స్ కూడా బ్యాటింగ్కు రావాల్సి వచ్చింది. అనుభవం కలిగిన ఇంగ్లాండ్తో యువకులతో కూడిన భారత జట్టు 2-2తో సిరీస్ గెలుచుకుని అందరి ప్రశంసలు అందుకుంది. ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో కుర్రాళ్లు అదరగొట్టేశారు.